నేను పుట్టుకతో అంగవైకల్యంలో పుట్టాను. ఎలాంటి అంగవైకల్యం అంటే కాళ్ళు, చేతులు, నోరు ఏమి పనిచేసేది కాదు. అందరూ అన్నారంటే ఈ అబ్బాయి వేస్ట్, చంపేయండి అన్నారు. కారణం ఏంటంటే నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా ఇల్లు కొండ మీద ఉండేది. మా అమ్మ కింద నుంచి నీళ్ళు మోసేది. ఆ బిందె పట్టుకొని వెళ్తున్నప్పుడు కాలు జారి పడిపోయినప్పుడు తలకి, కడుపులో ఉన్న నాకు తలకి బలమైన గాయం తగలడంతో అన్ని అవయవాలు చచ్చిపడిపోయాయి. డాక్టర్ అన్నాడంటే ఈ అబ్బాయి బ్రతకడం వేస్ట్ అండి. ఎందుకు అంటే బ్రతికిన ఏ అవయవం పనిచేయదు. అంటే బ్రతికున్న ఒక జీవత్యమం లెక్క. కాబట్టి ఈ అబ్బాయి దేనికి పనిచేయదు కాబట్టి ఈ అబ్బాయిని చంపేయండి అన్నాను. అలాంటి టైంలో 5 సంవత్సరాలు నా తల్లి నరకం అనుభవించింది నాతో. ఇంట్లోనే అన్నీ మంచం మీద, 2, 1 అన్నీ మంచం మీద. 5 సంవత్సరాలు మంచానికే పరిమితి అయిపోయింది. అలాంటి టైంలో ఒకరోజు ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి అన్నాడంట, ఈ అబ్బాయిని దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడు. అప్పుడు మా అమ్మ అప్పటికీ అమ్మ ప్రభువుని నమ్మింది. అన్నానంటే పాస్టర్ ఈ అబ్బాయిని దేవుడు సేవకు వాడుకొని పోతాడు. డాక్టర్ని అబ్బాయి వేస్ట్ అంటున్నాను. 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాను ఈ అబ్బాయితో. ఈ అబ్బాయి బ్రతకడం వేస్ట్ అని తేల్చి చెప్పేశారు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ అబ్బాయిని దేవుడు సేవకి. సరే మంచిదే, మరి ఏం చేయమంటారు అనేటప్పుడు ఆ దైవుడు నువ్వు మాట చెప్పాడంటే అమ్మ నువ్వేం చేయదు కానీ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ మాట నమ్మి అమ్మ ప్రార్థన చేయడం మొదలెట్టింది. 10 రోజులు అయింది, ఏ అద్భుతం జరగలేదు. 20 రోజులు అయింది, ఏ అద్భుతం జరగలేదు. 30 రోజులు అయింది, ఏ అద్భుతం జరగలేదు. 39 రోజులు అయింది, ఏ అద్భుతం జరగలేదు. 39 రోజులు రాత్రి హాల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది మందిరంలో. అమ్మ నన్ను ఒక చేప తీసుకొని ఆ చేప మీద నన్ను పడుకోబెట్టి మందిరానికి తీసుకెళ్ళి ఆ చేప మందిరంలో వేసి నన్ను పడుకోబెట్టింది. అప్పటికే ఏమీ తెలియదు 40 దినాల నుంచి. ప్రభా ఎందుకు ఈ అబ్బాయి నుంచో ఆ దేవుని సన్నిధిలో ఆడడం ప్రారంభించింది. నేను దైవజనుడు చెప్పాడు ఆ మాట నన్ను ప్రార్థన చేస్తున్నాను. రేపు 40వ దినం కొన్ని గంటలు అయిపోతే 40వ దినం అయిపోతుంది. చేస్తే అద్భుతం చేయి, లేకపోతే ఈ బిడ్డను నీ సన్నిధికి తీసుకో.
ఈ నరకం నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా అందరూ ఆరాధన చేస్తున్నారు. అమ్మ కూడా ఆరాధన చేస్తుంది. ఆ టైంలో ఆకాశం తెరవబడి ఒక గొప్ప వెలుగు ఈ బాడీని తప్పని కొట్టిందంట. అప్పటిదాకా పనిచేయని కాళ్ళు, చేతులు, నోరు పనిచేయడం ప్రారంభించాయి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. మనం ఏదైనా చేయలేదు కానీ మనం చేసే ప్రార్థన ఏదైనా చేయాలి. Prayer can do anything. ప్రార్థన ఏదైనా ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న బలం, ప్రార్థనకున్న ఆ విశిష్టత దానికి లేదు.